గూగుల్ బ్రాండ్ను ముందు పెట్టి చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందో జీవోలో చెప్పలేకపోయారు. ఈ సంస్థ వల్ల రాష్ట్రానికి రెవెన్యూకి ఉపయోగం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విశాఖ ఉత్తరాంధ్ర విషయంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి, అందుకే ప్రచారమే లేకుండా ఇన్ఆర్బిట్ మాల్ తెచ్చామని గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి అన్నారు. ఎక్కడన్నా ఒక జీవో ఇచ్చినప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక సంస్థ పెట్టబోతా ఉంది, పెడుతున్నటువంటి క్రమంలో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని చెప్పి జీవోలు చూసాం. కానీ ఇప్పటి వరకు ఇండైరెక్ట్గా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం అనేటువంటి మొట్టమొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదన్నా కావచ్చు. సో ఒక క్లారిటీ లేకుండా రాష్ట్రానికి తద్వారా జరిగేటువంటి ఉపయోగాలు చెప్పకుండా కేవలం బ్రాండ్ గూగుల్ అనేటువంటిది ముందు పెట్టి మీ మార్కెటింగ్ కోసం దాన్ని వాడుకోవద్దు అనేటువంటిది మా తాలూకా మీకు సలహా. రెండోది, అటువంటి సంస్థల్ని సహజంగా అటువంటి పెద్ద కంపెనీలు రావడం అనేటువంటిది మన ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని డెఫినెట్గా మన బ్రాండ్ పెరుగుతుంది. గతంలో ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు కానీ, లేకపోతే టీసీఎస్ తీసుకొచ్చినప్పుడు కానీ, లేదా రాన్స్టాడ్ లాంటి కంపెనీలు తీసుకొచ్చినప్పుడు కానీ, సో ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినప్పుడు మన బ్రాండ్ వాల్యూ అనేటువంటి పెరుగుతాయి. సో బ్రాండ్ వాల్యూతో పాటు రాష్ట్రానికి, రాష్ట్రం తాలూకా యువతకి, రాష్ట్ర రెవెన్యూస్కి ఏంటి ఉపయోగం అనేటువంటిది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కానీ ఏ సౌండ్ లేకుండా ఇన్ఆర్బిట్ మాల్ తీసుకొని వచ్చాం, ఏ ప్రచారం, ఏ మార్కెటింగ్ లేకుండా ఇన్ఆర్బిట్ మాల్ తీసుకొచ్చాం ఈ ప్రాంతానికి, విశాఖపట్నానికి. మరో 6 నెలల్లో ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. అది మా కమిట్మెంట్. ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్తు పట్ల, ఈ ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ పట్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విజను, మా తాలూకు కమిట్మెంటు ఆ రకంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రాంతాల్లో ఒకసారి స్టడీ చేయమని. డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిసర ప్రాంతాల్లో నేను ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు, ఇంకా బాగా డీప్గా వెళ్ళలేదు. కానీ ఏదో మాకు ఇష్టం లేదు, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేస్తారనేటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. కానీ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మీరు అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో వర్జీనియా అనేటువంటిది డేటా సెంటర్ హబ్. అది ఈరోజు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అక్కడ పెద్ద ఎత్తున పెద్ద రెవల్యూషన్ వచ్చింది. అక్కడ